హాయ్ ఫ్రెండ్స్, నేను చిన్నప్పటి నుంచి ఈ కుక్క పిల్లల్ని చూస్తున్నాను ఫ్రెండ్స్. ఈ కుక్క పిల్లలకు అనేది ఇవి రెండు ఒంటరిగా ఉంటున్నాయి ఫ్రెండ్స్. వీటి తల్లి ఎక్కడ ఉన్నాయి అనేది కూడా తెలియదు ఫ్రెండ్స్. ఇవి ఊరికి కొంచెం దూరంలో చిన్నపాటి అటవీ ప్రాంతంలో ఈ రెండు కుక్కల పిల్లలు పెరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇలా పెరుగుతున్న కుక్కలు, వీధి కుక్కలకు మనము ఆహారం అప్పుడప్పుడు అందిస్తూ ఉండాలి ఫ్రెండ్స్. లేనిచో వాటికి ఆహారం దొరకనప్పుడు అవి చాలా కోపంగా, ఆకలితో ఉండటం వల్ల మానవులపైన, ఇతర జంతువులపైన దాడి చేయడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మనం తరచుగా టీవీలలో కానీ న్యూస్లో కానీ చూస్తుంటాం, కుక్కలు దాడి చేయడం అనేది జరుగుతుంది చాలా సందర్భాల్లో. ఇలా బయట పెరిగే కుక్కలకు ఆహారం చాలా వరకు దొరకదు ఫ్రెండ్స్. కాబట్టి మన ఇంట్లో మిగిలిపోయిన ఆహారం కానీ, ఏదైనా మనం తినంగా మిగిలింది కానీ వీటికి అందించడం వల్ల వీటి ఆకలి తీరడమే కాక మనపై దాడి చేయడం. And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing. కాబట్టి అందరూ కూడా మానవ దృక్పథంతో మనకు అందుబాటులో ఉన్న ఆహారం వీటికి వేయడం వలన అవి మనుషులకు జోలికి రావడం తగ్గుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇవి ఉన్నటువంటి ప్రదేశంలో ఎటువంటి ఇల్లు కానీ ఏమీ లేదండి. చుట్టుపక్కల చిన్న ఫారెస్ట్ లాంటి ఏరియా ఉంటుందండి. ఇవి ఎప్పుడైనా ఎవరు కనబడ్డా వారి దగ్గరికి వచ్చి ప్రేమగా దగ్గరికి వస్తూ ఉంటాయండి. మనం తరచుగా న్యూస్ ఛానల్లో చూస్తున్నాం, చిన్నపిల్లల పైన కానీ పెద్దవారి పైన కానీ కుక్కలు దాడి చేయడం అటువంటివి. వాటికి ఆహారం దొరికినన్ని రోజులు అవి ఎవరి జోలికి రావండి. కాబట్టి మనకు అందుబాటులో ఉన్న ఆహారం వేసి థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వాటి ఆకలిని తీర్చండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. Subscribe, like, share friends. Thank you for watching our video. Jai Hind.